చంద్రబాబు గారు ఇప్పుడు సడన్గా ఎన్టీఆర్ స్ఫూర్తి అది అని అంటున్నారు, విగ్రహం అంటున్నారు. విగ్రహం ద్వారా ఆయన పరువు ఎన్టీఆర్ గారు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టం వచ్చినట్టు ఆయన ఎప్పుడు చెప్పాలి నాకు తెలిసి. సార్ అదన్నీ వేరే విషయం. ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడం ద్వారా మంచిగా చెడా? ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. రామ్నాథ్ గారు, ఎన్టీఆర్ స్ఫూర్తికి నిజంగా వీళ్ళు వారసులా కాదా? ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేవు అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు మన స్ఫూర్తి అని మాట్లాడుతున్నారు. ఇక్కడే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలా స్టాండ్ మార్చుకుంటారు. సభ్యత్వ బుక్కుల మీద ఎన్టీఆర్ గారి ఫోటో వేయద్దండి చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోగానే మళ్ళా ప్రతి మీటింగ్ లో కూడా ఎన్టీఆర్ గారి ఫోటోకి దండ వేయడం మొదలు పెట్టారు. ఇక్కడే అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా అనవసరంగా ఎన్టీఆర్ గారి మీద లేనిపోనివి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తూ ఉన్నారు. విగ్రహం ఏర్పాటు చేయొచ్చు కానీ ఏకంగా 1750 కోట్లు అంటే పైగా పార్లమెంట్ లో గల్లా జయదేవ్ గారు చెప్పారు, వల్లభాయ్ పటేల్ కి 3000, శివాజీ గారికి 1500 ఇస్తున్నారు కానీ మా అమరావతి 1500 కోట్లే ఇస్తారా అన్నారు. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఇలా మాట్లాడి ఇప్పుడు ఏకంగా 1750 కోట్ల రూపాయలతో విగ్రహం అన్నప్పుడు ఆటోమేటిక్ గా వివాదం వస్తుంది. పైగా వంగవీటి రంగా గారికి సంబంధించి ఒక స్మృతివనం ఏర్పాటు చేసుకుంటామని మేము ప్రభుత్వం చుట్టూ తిరిగినా కూడా అవకాశం లేదు. కానీ మీరు 1750 కోట్ల ప్రజాధనంతో పెడతారని అంటే ఎక్కడో లోపల ఇప్పుడిప్పుడే సమిసిపోతున్న అభిప్రాయాన్ని, భేదాభిప్రాయాన్ని, ఇష్యూస్ ని మళ్ళా రైట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఇస్తుంది. ఎన్టీఆర్ గారు గొప్పవారు కానీ 1750 కోట్లు పెట్టి మీ విగ్రహం పెడతామని ఉంటే ఎన్టీఆర్ గారు కూడా ఒప్పుకోరు, అవసరం లేదు అని. 4 మెడికల్ కాలేజీలు కట్టండి, నా పేర్లు పెట్టండి కావాలంటే అని చెప్పి ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకుండా ఈ పని చేయడం. ఇంకోటి ఏంటంటే భారతరత్న బిరుదు యాక్చువల్గా వాజ్పేయి గారి టైంలో ఇవ్వాలని ప్రపోజల్ వచ్చిందని అంటారు. లక్ష్మీపార్వతి గారు చాలాసార్లు చెప్తా ఉంటారు, ఆవిడ అందుకుంటారని చెప్పి వద్దొద్దు తర్వాత చూసుకుందామని అన్నారని చెప్పి, ఏది కుటుంబ సభ్యులు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ అన్నారని చెప్తారు. మరి ఇంతవరకు దాని మీద ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు ప్రతి మహానాడులోనూ మేము సాధిస్తాం, ప్రతి వర్ధంతిలోనూ సాధిస్తామని చెబుతుంటారు. మరి ఏం సాధిస్తారో ఏమో సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు లాస్ట్ సార్, ఇప్పుడు వీళ్ళు నివాళులు అర్పించడం లేదా ఎన్టీఆర్ గారి మీద చూపించే ప్రేమ చూస్తూ ఉంటే, గాంధీని చంపిన గాడ్సే గాంధీకి దండేసి దండం పెట్టి నివాళులు అర్పించినట్టు ఉంది వీళ్ళు చేసే కార్యక్రమం. ఎన్టీఆర్ గారు చావు కారణమైనటువంటి వ్యక్తులు ఇదే చంద్రబాబు నాయుడు గారు. సుధాకర్ బాబు గారు మొత్తం లిస్టు చదివి ఎంతమంది చావుకు చంద్రబాబు కారణమని ఆయన వివరంగా చెబుతా ఉన్నారు. అది ఇప్పుడు ఆయనే నివాళులు అర్పించడం ఈ రోజు అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన గురించి సార్, ఆయన గురించి గొప్పగా చెప్పడం. ఇప్పుడు ఆయన ఏదైతే మరి ఇబ్బంది పెట్టాడో, ఏదైతే ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే మరి ఆశ్చర్యం కలుగుతుంది. పబ్లిక్ అందరికి తెలుసు కదా ఏం జరిగింది గతంలో.